స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము సమస్తమును ఆయన మూలముగా కలిగాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. మనం గమనించినట్లయితే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పి చూస్తారు. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. మనం గమనించినట్లయితే మొదటికి ఏమో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి చూస్తాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన ద్వారా సమస్తమును ఉనికిలోనికి వచ్చాయి. అయితే దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తము కలుగు చేశాడు. సమస్తమును కలుగు చేసిన వాడు గొప్పవాడు, ఆయన నమ్మదగిన దేవుడు గొప్పవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఒక దానిని కలుగు చేసి దానికి ఒక పనిని అప్పగించినప్పుడు అవి నమ్మకంగా పనిచేశాయి. అందుకే 17వ వచనంలో మనం గమనిస్తే 17వ వచనంలో యోహాను సువార్త యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను అని చెప్పారు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ గమనిస్తే అవిధేయుడైన యోనా మృంగుటకు గొప్ప మత్స్యమును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడైన యెహోవా నినివే పట్టణమునకు వెళ్ళి దాని మీదికి రాబోయే దేవుని తీర్పును గురించి ప్రకటించమని యోనాకు ఆజ్ఞాపిస్తే యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోవడానికి ఒక ఓడ ఎక్కినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు సముద్రం మీద తుఫానును కలుగు చేయగా ఆ తుఫాను యోనా వలన కలిగిందని తెలుసుకొనిన ఆ ఓడవారు యోనాను సముద్రంలో పడవేశారు. యోనాను మృంగడానికి దేవుడు మత్స్యమును నియమించాడు. మనం ముందే చూశాం కదా, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఈ మత్స్యమును కూడా ఏర్పాటు ఆయనే చేశాడు. దేవుడు మత్స్యమును నియమించాడు. మత్స్యము యోనాను మృంగడానికి ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. యోనాను మృంగగలదా అని ఆశ్చర్యం కలగవచ్చు కదా. యోనా దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు, కానీ మత్స్యము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడింది.
నినివే పట్టణానికి వెళ్ళి దాని మీదకి రాబోయే ఉగ్రత, దాని గురించి తీర్పు, దాని గురించి చెప్పమని చెప్పి పంపిస్తే ఆయన దర్శించుకుపోయే పారిపోతున్నట్లుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా గమనించండి. యోనా దేవుని ఆజ్ఞకు అవిధేయుడు, కానీ మత్స్యము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి యోనాను తన కడుపులో దాచుకుంది. మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యోనాను యెహోవా ఆజ్ఞ ఇస్తే ఆయన ఏం చేశారు? యోనాను భూమి మీద కక్కి వేసినట్లుగా చూస్తాం. 2:10 చూస్తాం చూడండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. చూసారా? మత్స్యము ద్వారా యోనా పాఠం నేర్చుకునేటట్టుగా చేసినట్లుగా చూస్తాం. సమస్తము ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి చూస్తాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఒకటి, అవిధేయుడైన యోనాను మృంగుటకు గొప్ప మత్స్యమును దేవుడు నియమించాడు. రెండవదిగా గమనిస్తే, శ్రమపడిన యోనా కొరకు దేవుడు సొర చెట్టును ఏర్పాటు చేశాడు. మత్స్యము నుండి పాఠం నేర్చుకున్న యోనా దేవుని యొక్క మాటకు లోబడి నినివే పట్టణములో దేవుని మాటలను ప్రకటించాడు. ఆ తదుపరి ఆ పట్టణంలో నుండి బయటకు వచ్చి ఆ పట్టణమునకు ఏమి సంభవించునో కదా చూడటానికి ఒక పందిరి వేసుకొని కూర్చున్నట్లుగా చూస్తాం. ఆ పందిరంతా అల్లుకొని యోనా యొక్క శ్రమ పోగొట్టడానికి నీడనిచ్చేలాగా దేవుడు ఏం చేశాడు? సొర చెట్టును ఏర్పాటు చేశాడు. దేవుని పనిలో అతడు శ్రమపడ్డాడు, కాబట్టి దేవుడు అతని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. దేవుని పనిలో ప్రయాసపడే వారి యొక్క శ్రమ పోగొట్టుటకు దేవుడు ఆశ్రయస్థానము కలుగు చేస్తాడు. మూడవదిగా గమనిస్తే 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను అని చెప్పి ప్రేమైన వారారా గమనించండి. అవిధేయుడైన యోనాను మృంగడానికి గొప్ప మత్స్యమును దేవుడు నిర్మించాడు. శ్రమపడిన యోనా కొరకు దేవుడు సొర చెట్టును ఏర్పాటు చేశాడు. స్తుతించని యోనా కొరకు దేవుడు పురుగును ఏర్పాటు చేశాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదని మనం చూస్తాం. తనకు నీడనిచ్చిన సొర చెట్టును చూచి యోనా సంతోషించాడు, కానీ దాన్ని కలుగు చేసిన దేవుని స్తుతించలేదు. అందుచేత దానిని తొలగించుటకు దేవుడు ఒక పురుగును ఏర్పాటు చేశాడు. ప్రేమైన వారారా గమనించండి. దేవుని ఆజ్ఞకు విధేయత చూపిన పురుగు ఆ చెట్టును
తొలగించి వేసింది. దేవుడిచ్చిన ఆ వనరులను బట్టి స్తుతించకపోతే దానిని మన యొద్ద నుండి తీసివేయడానికి ఒక చిన్న పురుగు చాలు. గొప్ప మత్స్యమును కలుగ చేసిన వాడే చిన్న పురుగును కూడా కలుగ చేశాడు. అవన్నీ దేవుని మాటకు లోబడి పనిచేశాయి. మరి దేవుని స్వరూపములో చేయబడిన మానవుడు కూడా దేవుని మాటకు విధేయుడై జీవించాలి. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించినాడు. ఆయన ద్వారా సమస్తమును ఉనికిలోనికి వచ్చాయి. అట్టి దేవుణ్ణి మనము ఉదయకాల వేళ స్తుతించవలసిన వారముగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, సమస్తమును నాయన మీరు కలుగ చేశారు. నాయన, మీరు మాట ద్వారా సమస్తమును కలుగ చేసిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. అవిధేయుడైన యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయాడు. మత్స్యములకు ఆజ్ఞ ఇచ్చారు. దేవా తండ్రి, అదిగో యోనాను మింగి అయా తర్వాత ఆగ్నేయగా భూమి గట్టు మీద కక్కివేసినట్లుగా చూస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు సొరచెట్టును మొలిపించారు. ఆ ఎండ వేడికి తట్టుకోలేనప్పుడు పందిరి మీద ఆ యొక్క సొరచెట్టు ఆ తీగలతో అల్లుకున్నప్పుడు దాని కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పట్టణానికి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. మరలా ఒక చిన్న పురుగును పంపించారు. ఆ చెట్టంతా తీసివేసింది. అప్పుడు కూడా తెలుసుకోలేక ఉన్నటువంటి యోనాను మేము చూస్తాం. దేవా, మా జీవితాలలో కూడా దేవా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చిన్న చిన్న పురుగులు లాంటి విషయాలు, వాటన్నింటిని కూడా మాకు ఇచ్చు చేసి మాకున్నటువంటి ఆ యొక్క ఆ తొందరలు, ఆటంకాలు తీసివేస్తూ మమ్మల్ని చక్కగా మీ పనిలో నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటాం. మేము తండ్రి నీకు నమ్మకమైన పాత్రలుగా ఉండడానికి సహాయం చేయమని విషయంలో మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.